చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డులు ఉంటే చాలు. వైఫ్, హస్బెండ్ ఇద్దరు ఆధార్ కార్డులు ఉంటే మీరైతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీకైతే కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదివరకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్పి అడిగారు. ఇప్పుడైతే మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పని లేదు. సో మీకు ఇంటి పేరు మారకపోయినా పర్లేదు. అంటే వైఫ్ ఇంటి పేరు మారకపోయినా ఇప్పుడు మీ ఇంటి పేరు వచ్చేదాకా మీరు వెయిట్ చేసి ఆధార్ కార్డు తీసి అది ఆధార్ కార్డు ఎప్పుడొస్తదని చూసి మళ్ళీ ఇక్కడ 1 మంత్ అన్నారు కాబట్టి ఆల్రెడీ ఇంక 10 డేసే ఉంది. ఈలోపు రేషన్ కార్డు రాలేదనుకో మీరు మళ్ళీ సఫర్ అవుతారు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటినుంచో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అయితే వెయిటింగ్ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయంలో కొత్త రేషన్ కార్డులు అనేవి అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇది వరకు ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడగడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీకైతే ఈ యొక్క రేషన్ కార్డు అనేది కొత్తగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రేషన్ కార్డు అనేది ఏ విధంగా మీరు తీసుకోవాలి అంటే ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములుండి వాళ్ళ ముగ్గురికి మ్యారేజ్ అయితే ఫస్ట్ ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళది మాత్రమే అది కన్సిడర్ చేసి సో వేరే వాళ్ళు పెట్టుకుంటే ఛాన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక రేషన్ కార్డు నుంచి ఒకటే రిక్వెస్ట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇద్దరికి మ్యారేజ్ అయినా అన్నదమ్ములు ఇద్దరికి మ్యారేజ్ అయినా అందులో ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో మ్యారేజ్ అనేది వాళ్ళ రేషన్ కార్డు అనేది వాళ్ళతో మాత్రమే రిక్వెస్ట్ అనేది తీసుకొని వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఆ కార్డులో ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఉంది. సో ఈ విధంగా కొంతమంది అయితే ఈ రేషన్ కార్డు తీసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తున్నారు. ఫస్ట్లో అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడిగారు. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఇద్దరు ఆధార్ కార్డు తీసుకువెళ్తే ఆ ఆధార్ కార్డు తోటి మీకు అయితే రేషన్ కార్డు చేయడం అయితే జరుగుతుంది. సో ఇది అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీకు మీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు రేషన్ కార్డులు తీసుకువెళ్తే మీకు గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మ్యారేజ్ సర్టిఫికేట్తో పని లేకుండా మీకైతే కొత్త రేషన్ కార్డు అని చేయడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగానే రేషన్ కార్డులోకి యాడ్ చేయడం అంటే రేషన్ కార్డులో చిన్నపిల్లలు కానీ అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత మీ యొక్క వైఫ్ని కానీ లేదంటే హస్బెండ్ని కానీ మీకు యాడింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో యాడింగ్ చేసి స్ప్లిట్ ఆప్షన్ చేసి మీకైతే కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగానే ఎవరైనా కార్డులో చనిపోతే డెత్ ఎవరైనా ఉంటే రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయడం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా రేషన్ కార్డు మీరు వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్నారు, అక్కడ నుంచి మీరు వేరే గ్రామం వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతే మీ రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ గ్రామంలోనే ఉంటుంది కనుక మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ విలేజ్లో కానీ ఆ గ్రామంలో కానీ మీకు రేషన్ కార్డు కావాలనుకుంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి స్ప్లిట్ ఆప్షన్ చేసి సో ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీకైతే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ మీకు రేషన్ కార్డు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రేషన్ కార్డు స్ప్లిట్ కూడా రేషన్ కార్డుని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగానే రేషన్ కార్డుని సరౌండ్ చేయడం అంటే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఉదాహరణకి మన బెంగళూరు కానీ లేదంటే తమిళనాడు కానీ అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత మీ రేషన్ కార్డు అనేది గవర్నమెంట్కి మాకు అవసరం లేదని చెప్పి గవర్నమెంట్కి సరౌండ్ చేస్తే మీ రేషన్ కార్డు అనేది ఇక్కడ తొలగించడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే తెలంగాణ లేదంటే బెంగళూరులో ఉన్నారో అక్కడ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా రేషన్ కార్డు మీరు అక్కడ గవర్నమెంట్కి సరౌండ్ కూడా చేయొచ్చు, కొత్తగా యాడ్ చేయొచ్చు. సో అడ్రస్ మార్చుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళని డిలీట్ చేయొచ్చు. గవర్నమెంట్కి మీ రేషన్ కార్డు అనేది సరౌండ్ చేయొచ్చు, ఆ అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. అలాగే విధంగా కార్డులో ఎవరినైనా కొత్తగా కావాల్సిన వాళ్ళకి కార్డులు కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా రేషన్ కార్డుకి సంబంధించి ఒక 6 అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా మీకు రేషన్ కార్డు లేకపోయినా భార్యాభర్తలు ఇదివరకు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కొత్త రేషన్ కార్డుకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారు. అది 2 సంవత్సరాలు అంటే 2024 నుంచి కూడా కొత్త రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రాకపోయినా వారి రిక్వెస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఆ తర్వాత నుంచి 2024 నుంచి ఇప్పుడు 1 ఇయర్ వరకు కూడా చాలామంది మ్యారేజ్ అయింది. వీళ్ళందరూ కూడా సచివాలయాల చుట్టూ తిరిగి రేషన్ కార్డుల చుట్టూ వెళ్ళారు. సో అయితే ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఫస్ట్లో అడిగింది, ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీకు రేషన్ కార్డు ఒకవేళ ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే వైఫ్ వాళ్ళ ఇంటి పేరు మార్చి
ఇప్పుడు భర్త ఇంటి పేరు పెట్టుకోవడానికి చూస్తున్నారు. సో, అలా పెట్టుకోకపోయినా పర్వాలేదు. మీరు తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ టైం అనేది మనకి నెల రోజులే ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ మనకి ఇంక 10 డేసే ఉంది. తర్వాత ఇది ఎక్స్‌టెండ్ చేస్తారా? చేయరో కూడా మనకు తెలీదు. ఎందుకంటే గవర్నమెంట్ నెల రోజులే అని చెప్పింది కాబట్టి తర్వాత అది ఎక్స్‌టెండ్ చేస్తే చెయ్యొచ్చు. లేకపోతే లేదు. ఈలోపు మీరు ఆధార్ కార్డు మార్చుకొని ఆ ఆధార్ కార్డుతో పాటు మీ ఇంటి పేరు వచ్చిన తర్వాత కార్డ్ ఎట్టుకుందామంటే ఒకవేళ అప్పటికి అవ్వకపోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఫస్టే మీ ఇంటి పేరు ఏదున్నా సరే మనకు తర్వాత ఆధార్ కార్డ్ మారిస్తే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. దానికైతే విషయమైతే లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇప్పటి వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మనం సచివాలయానికి వెళ్లి కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం రైస్ కార్డ్ పెట్టుకోవచ్చు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు సచివాలయానికి వెళ్తే మీకైతే రేషన్ కార్డ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో, రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోండి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీరు రేషన్ కార్డ్ చేసుకోండి. ఒక ఫ్యామిలీ నుంచి ఒకళ్ళకి మాత్రమే అంటే ఇద్దరు అన్నదమ్ములున్నా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే ఆ రేషన్ కార్డ్ ఆల్రెడీ వాళ్ళ అమ్మోళ్ళ కార్డ్‌లో వాళ్ళిద్దరూ ఉంటారు కాబట్టి ఒకటే రిక్వెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డ్ మాత్రమే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్తగా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు తీసుకోవడానికి కొంతమంది డైవర్స్ అవ్వకుండా అంటే వైఫ్, హస్బెండ్‌కి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి ఒక 2 ఇయర్స్ నుంచో, 4 ఇయర్స్ నుంచో విడిపోయి ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా మాకు సింగిల్ రేషన్ కార్డ్ కావాలని చెప్పి గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే అక్కడైతే వాళ్ళైతే చేయడానికి లేదు ఆప్షన్. ఎందుకంటే మీకు డైవర్స్ అయిన సర్టిఫికేట్ ఉండాలి. సో, డైవర్స్ అయినట్టు సర్టిఫికేట్ ఉంటే మీకు అది వాళ్ళు అప్‌లోడ్ చేస్తారు కాబట్టి మీకు సింగిల్ రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు మీకు డైవర్స్ అవ్వకుండా మీ రేషన్ కార్డ్‌లో మీ ఇంటి పేరు మీ యొక్క రేషన్ కార్డ్‌లో మీ యొక్క హస్బెండ్ పేరున్నా, వైఫ్ పేరున్నా అక్కడ సింగిల్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడానికైతే ఆస్కారం లేదు. సో, ఎవరైతే సింగిల్ రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా డైవర్స్ తీసుకుంటేనే మాత్రమే ఆ డైవర్స్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే మీకైతే కొత్త రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది గానీ, అదేవిధంగా మేము పెద్దల దగ్గర మాట్లాడేసుకున్నాం. సో, పెద్దలతో మాకు సెపరేట్ చేసేసారు. మాకు అంటే అది చెల్లదు. ఎందుకంటే యాస్ పర్ కోర్టు ప్రకారంగా మీరు తీసుకున్న ఆ డైవర్స్ ఏదైతే ఉందో దాని మాత్రం ద్వారానే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది రావడానికి ఉంటుంది కానీ, మీ రేషన్ కార్డులోని పేరు ఉన్నా అంటే మీ రేషన్ కార్డులో వైఫ్, హస్బెండ్ పేర్లు ఉంటాయి. పిల్లలు కూడా పేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు సింగిల్ కార్డ్ తీసుకొని లేదంటే వేరే మ్యారేజ్ చేసేసుకొని మాకు కార్డ్ కావాలంటే రాదు. ఎందుకంటే మీరు చట్టపరంగా డైవర్స్ తీసుకుంటేనే మాత్రం మీకు కొత్త రేషన్ కార్డ్ రావడానికైతే అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేయడానికి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. మన వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్‌ఫుల్ అనుకుంటే వారికి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్ నుంచి డైలీ పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి సంక్షేమ పథకాలు లేదంటే సచివాలయానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఎటువంటి స్కీమ్స్ గానీ, వెల్ఫేర్ స్కీమ్స్ గానీ, లేకపోతే అప్లికేషన్లు గానీ, నోటిఫికేషన్లు గానీ, అదేవిధంగా ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా నేను పిన్ టు పిన్ మన వీడియోలో నేను చెప్తాను కాబట్టి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా ఉండాలని ఖచ్చితంగా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.